హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఎడి క్రియేటర్స్. మనం పాలిటీకి సంబంధించి మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ కూడా కవర్ చేశాము. ఏవైనా మిస్లీనియస్ చాప్టర్స్ ఉంటే, ఏవైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే అవి కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగానే ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. ఏంటి? భారత రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్ అనే టాపిక్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి జూన్ 1న ఐ థింక్ జూన్ 1వ తారీఖున మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. అందులో మనకి పాలిటీ కూడా సిలబస్ ఉంది. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో ఒక్కసారి మీరు మన పాలిటీకి సంబంధించి మన ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు దాదాపుగా 70 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. చాలా తక్కువ టైం ఉంది, కేవలం ఒక 27 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఈ తక్కువ టైంలో మీరు పాలిటీలో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఒక్కసారి మీరు ఈ వీడియోస్ జస్ట్ వినే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ చదివి ఉంటారు, ఒక్కసారి వీడియోస్ వినండి, మీకు ఎక్కువగా గుర్తుంటుంది. అండ్ మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కూడా కవర్ అయ్యేలాగా, అతి ముఖ్యమైనటువంటి అంశాలతో అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా నేను వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరే కింద కామెంట్ చేయండి నా వీడియోకి, సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనే అంశాన్ని. సో మనం సబ్జెక్ట్ని నీట్గా అర్థమయ్యేలాగా అన్ని పాయింట్లతో మనకి వీడియోస్ అందించడం జరిగింది. మన ప్లేలిస్ట్లో దాదాపు 70 కంటే ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి వీడియోస్ చూసే ప్రయత్నం చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ భారత రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ నుండి డెఫినెట్ గా 1 or 2 క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి ప్రతి ఎగ్జామ్లో. పాలిటీ సిలబస్ ఉన్నటువంటి మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఇందులో నుండి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డేట్స్, ఏవైతే తేదీలు ఉంటాయో వాటిని గుర్తుపెట్టుకోండి. వాటితో పాటుగా పేర్లు, చాలా ప్రముఖుల పేర్లు వస్తాయి, ప్రముఖుల పేర్లు రావడం జరుగుతుంది. అండ్ డేట్స్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటివి, కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నంబర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 అంశాలు మీరు ఇందులో కవర్ చేయాలి. రాజ్యాంగ పరిషత్లో డేట్స్ అనేవి అతి ముఖ్యమైనవి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే ప్రపంచంలో ఈ రాజ్యాంగ రచన కోసం మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి దేశం ఏదంటే అమెరికా, యుఎస్ఏ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ రచన కోసం ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని 1787లో 1787వ సంవత్సరంలో యుఎస్ఏలోని ఫిలడెల్ఫియా సమావేశంలో, ఫిలడెల్ఫియాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫిలడెల్ఫియా సమావేశంలో రాజ్యాంగ రచన కోసం నిర్ణయించడం జరిగింది. ఎప్పుడండి? 1787వ సంవత్సరంలో. ఎక్కడ? యుఎస్ఏలోని ఫిలడెల్ఫియా ప్రాంతంలో. ఈ ఫిలడెల్ఫియాలో జరిగినటువంటి సమావేశంలోనే రాజ్యాంగ రచన కోసం నిర్ణయించారు. ఆ తర్వాత 1789వ సంవత్సరంలో 1789 ఇయర్లో ఫ్రాన్స్ దేశము, ఏ దేశము? ఫ్రాన్స్ దేశము కాన్స్టెంట్ అసెంబ్లీను ఏర్పాటు చేసింది. కాన్స్టెంట్ అసెంబ్లీని ఫ్రాన్స్ దేశము 1789వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాజ్యాంగ పరిషత్ అంటే ఏంటి అంటే సింపుల్ గా రాజ్యాంగ రచన కోసం ఎవరైతే మనకి మేధావులు ఎవరైతే ఉంటారో ఆ మేధావుల బృందంతో కలిసినటువంటి ఒక సమూహాన్ని రాజ్యాంగ పరిషత్ అని పిలవడం జరుగుతుంది. మన భారతదేశంలో ఈ రాజ్యాంగ పరిషత్ పరిణామ క్రమాన్ని కనుక పరిశీలించినట్లయితే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్, ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా 1918వ సంవత్సరము డిసెంబర్లో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో స్వయం నిర్ణయాధికారం అనే భావనతో ఒక తీర్మానాన్ని చేసింది. ఎప్పుడు? 1918 డిసెంబర్లో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్, ఐఎన్సి, స్వయం నిర్ణయాధికారం అనే భావనతో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత 1922లో, ఏ సంవత్సరం? 1922వ సంవత్సరం జనవరి 5వ తేదీన యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్ అనేది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణగా మహాత్మా గాంధీ గారు పేర్కొన్నారు. ఈ యంగ్ ఇండియా పత్రిక ఎవరిది? మహాత్మా గాంధీ గారిది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యంగ్ ఇండియా పత్రికలో స్వరాజ్ అనేది భారత ప్రజల స్వయం వ్యక్తీకరణగా మహాత్మా గాంధీ గారు పేర్కొన్నారు. ఆ తర్వాత
1927 సంవత్సరం మే 17వ తేదీన మోతీలాల్ నెహ్రూ గారు, ఎవరు? మోతీలాల్ నెహ్రూ గారు బాంబే సమావేశంలో రాజ్యాంగ రచన యొక్క ఆవశ్యకత గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత ఈ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 1928 మే 19వ తేదీన ఒక ఉపసంఘాన్ని రాజ్యాంగ రచన కోసం అఖిలపక్ష కమిటీని నియమించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరి అధ్యక్షతన ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు? మనకి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఉపసంఘాన్ని రాజ్యాంగ రచనకు అఖిలపక్ష కమిటీని నియమించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. యంగ్ ఇండియా పత్రిక ఎవరిది? మహాత్మా గాంధీ గారిది. ఈ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ రిపోర్ట్ ని మనం నెహ్రూ రిపోర్ట్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తాము? నెహ్రూ రిపోర్ట్ అని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో 1934లో, ఈ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, 1934వ సంవత్సరంలో ఎంఎన్ రాయ్ గారు రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించారు. రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు? ఎంఎన్ రాయ్ గారు 1934వ సంవత్సరంలో. ఆ తర్వాత 1942లో క్రిప్స్ రాయబారము రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఎవరు? క్రిప్స్ రాయబారము. 1942లో ఈ క్రిప్స్ రాయబారము రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మనకి 1946లో క్యాబినెట్ కమిటీ రాయబార సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటైంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ క్యాబినెట్ కమిటీ అనేది ఎవరి అధ్యక్షతన ఏర్పాటైందో, క్యాబినెట్ కమిటీకి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారో, అదేవిధంగా ఈ క్యాబినెట్ కమిటీలో సభ్యులు ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసే ప్రయత్నం చేయండి. 1946లో క్యాబినెట్ కమిటీ రాయబార సిఫార్సుల మేరకు రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటైంది. అయితే ఈ రాజ్యాంగ పరిషత్కి ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1946 జూలై ఆగస్టులో జరిగాయి. 1946 సంవత్సరం జూలై ఆగస్ట్ నెలలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరగడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు అనగానే 1946 సంవత్సరం జూలై ఆగస్ట్ నెల గుర్తుకు రావాలి. దీనిలో ప్రతి ప్రావిన్స్ నుండి సుమారు 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించేలా నిర్ణయించడం జరిగింది. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, మన భారతదేశంలోని రాష్ట్రాల్లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో ముఖ్యంగా 3 ప్రధాన వర్గాలు అయినటువంటి మహమ్మదీలు, సిక్కులు, అదేవిధంగా జనరల్ కేటగిరీ వారికి జనాభా దామాషా మేరకు, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, జనాభా దామాషా మేరకు సీట్లను కేటాయించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్లోని కొందరు సభ్యులు పాక్షికంగా పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. ఎలా ఎన్నికవుతారు? పాక్షికంగా పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. ఎలా అంటే వీరు ప్రొవిజనల్ అసెంబ్లీకి ఎన్నికైనటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ ఎన్నికైనటువంటి సభ్యుల చేత ఎన్నుకోబడతారు. ఇలా పరోక్షంగా పాక్షిక పద్ధతిలో రాజ్యాంగ పరిషత్లోని కొందరు సభ్యులు ఎన్నిక కావడం జరుగుతుంది. అయితే రాజ్యాంగ పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 389. నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. 389 మెంబర్స్. రాజ్యాంగ పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్య అంటే 389 మంది. గుర్తుపెట్టుకోండి, ఈ నంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 389 మెంబర్స్. ఎంతమంది? 389 మెంబర్స్ రాజ్యాంగ పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్య. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీరిలో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి 292 మంది ఉన్నారు. మొత్తం 389 సభ్యుల్లో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి 292 మంది ఉన్నారు. ఆ తర్వాత స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉంటాయో, ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, ఈ స్వదేశీ సంస్థానాల నుండి 93 మంది ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ కమిషనరేట్ల నుండి 4 సభ్యులు ఉన్నారు. మొత్తం సభ్యులు వచ్చేసి 389 మంది. ఇందులో మనం పార్టీల వారీగా చూసినట్లయితే
కాంగ్రెస్ పార్టీ నుండి 202 మంది సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత ముస్లిం లీగ్ నుండి 73 మంది సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వచ్చేసి 7 ఉన్నారు. ఆ తర్వాత యూనియనిస్టులు వచ్చేసి 3 సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత క్రిస్టియానిటీ పార్టీ వచ్చేసి 2 ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నుండి 1 సభ్యులున్నారు. ఆంగ్లో ఇండియన్ వర్గం నుండి 1 ఉన్నారు. హిందూ మహాసభ నుండి 1 ఉన్నారు. ఇందులో మీరు టాప్ 4 గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ నుండి 202 మంది, ముస్లిం లీగ్ నుండి 73 మంది, స్వతంత్ర అభ్యర్థులు 7, యూనియనిస్టుల నుండి 3. వీరిని మనకు అవరోహణ క్రమంలో అమర్చండి అని కూడా అడగవచ్చు. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనటువంటి వారిలో ఈ క్రింది సభ్యులను అవరోహణ క్రమంలో అమర్చండి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎంతమంది సభ్యులు? 389 మంది సభ్యులు. ఇందులో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి ఎంతమంది ఉన్నారు? 292 మంది ఉన్నారు. స్వదేశీ సంస్థానాల నుండి ఎంతమంది ఉన్నారు? 93 మంది ఉన్నారు. చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుండి 4 సభ్యులున్నారు. ఈ సభ్యుల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుండి 202 మంది ఉన్నారు. ముస్లిం లీగ్ నుండి 73 మంది ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వచ్చేసి 7 ఉన్నారు. యూనియనిస్టులు వచ్చేసి 3 ఉన్నారు. ఆ తర్వాత మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ నుంచి 1, కృషిక్ ప్రజా నుండి 1 ఉన్నారు. ఇలా మనకి మొత్తం 389 సభ్యుల్లో ఇలా ఎవరెవరు ఏ వర్గాల నుండి ఎన్నికయ్యారనేది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. స్వతంత్ర అనంతరం ఈ రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య అనేది మన అఖండ భారతదేశం పాకిస్తాన్ గా విడిపోయిన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల సంఖ్య అనేది తగ్గింది. ఎంతకు తగ్గింది? 299 మందికి తగ్గింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్వతంత్ర అనంతరము రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల సంఖ్య 299కి తగ్గడం జరిగింది. ఇందులో ఈ 299 సభ్యుల్లో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి 229 మంది ఉన్నారు. స్వదేశీ సంస్థానాల నుండి 70 మంది ఉన్నారు. అంతకంటే ముందు ఉన్నటువంటి స్వతంత్ర పూర్వం ఉన్నటువంటి చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు అనేవి స్వతంత్ర అనంతరం మనకి రద్దు కావడం జరిగింది. అందుకే మనకి ఈ చీఫ్ కమిషనరేట్లు మనకి ఈ స్వతంత్ర అనంతరం లేరు. అందుకే మొత్తం 299 మందిలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుండి 229 మంది, అదే విధంగా స్వదేశీ సంస్థానాల నుండి 70 మంది ఉన్నారు. మొత్తం 299 మంది మనకి రాజ్యాంగ పరిషత్తులో ఉండడం జరిగింది స్వతంత్రానంతరం. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. స్వతంత్రానికి పూర్వం 389 మంది ఉన్నారు. స్వతంత్రానంతరం 299 మంది ఉన్నారు. అత్యధికంగా ప్రతినిధులు ఎక్కడి నుండి ఎన్నికయ్యారంటే యునైటెడ్ ప్రావిన్స్ నుండి. ఎక్కడి నుండి? యునైటెడ్ ప్రావిన్స్ నుండి 55 మంది మనకి ఎన్నిక కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అత్యధికంగా యునైటెడ్ ప్రావిన్స్ నుండి 55 మంది సభ్యులు ఎన్నిక కావడం జరిగింది. యునైటెడ్ ప్రావిన్స్ తర్వాత అత్యధికంగా మనకి మద్రాసు నుండి 49 మంది సభ్యులు ఎన్నికయ్యారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అత్యధిక ప్రతినిధులు ఎక్కడి నుండి ఎన్నికయ్యారు? యునైటెడ్ ప్రావిన్స్ నుండి. ఎంతమంది సభ్యులు? 55 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మద్రాసు నుంచి 49 మంది సభ్యులు ఎన్నిక కావడం జరిగింది. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి వివిధ ప్రముఖులను చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ప్రీవియస్ గా కూడా అడగడం జరిగింది. అఖిల భారత షెడ్యూల్డ్ కులాల నుంచి మనకి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి ప్రముఖుల్లో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల నుండి బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ముస్లింల వర్గం నుండి ఎవరున్నారంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా ఉన్నారు. ఎక్కడ? ముస్లింల వర్గం నుండి మౌలానా అబుల్ కలాం ఆజాద్, అదే విధంగా సయ్యద్ సాదుల్లా. నెక్స్ట్ సిక్కుల వర్గం నుండి సర్దార్ బల్దేవ్ సింగ్, అదే విధంగా హుకూమ్ సింగ్. మైనారిటీల వర్గం నుండి హెచ్సి ముఖర్జీ గారు ఉన్నారు. యూరోపియన్ల వర్గం నుండి ఫ్రాంక్ ఆంథోనీ గారు ఉన్నారు. నెక్స్ట్ మనకి కార్మిక వర్గం నుండి బాబు జగ్జీవన్ గారు ఉన్నారు. నెక్స్ట్ పార్సీల వర్గం నుండి మనకి హెచ్పి మోడీ గారు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్ లో నేను ఏవైతే పేర్లు చెప్పానో మీరు అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతారు. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి ప్రముఖులను, ఈ క్రింది ప్రముఖులను జతపరచండి అని ఇచ్చి వన్ సైడ్ వారు ఏ వర్గానికి చెందినవారో ఇస్తారు, వన్ సైడ్ వారి పేర్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అఖిల భారత షెడ్యూల్డ్ కులాల నుండి బిఆర్ అంబేద్కర్ గారు, ముస్లింల వర్గం నుండి మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా గారు, సిక్కుల వర్గం నుండి సర్దార్ బల్దేవ్ సింగ్, హుకూమ్ సింగ్ గారు.
నెక్స్ట్ మైనారిటీల వర్గం నుండి హెచ్సి ముఖర్జీ గారు. ఆ తర్వాత యూరోపియన్ల నుండి ఫ్రాంక్ ఆంథోనీ గారు. నెక్స్ట్ కార్మిక వర్గం నుండి బాబు జగ్జీవన్ గారు. నెక్స్ట్ పార్సీల వర్గం నుండి హెచ్పి మోడీ గారు. ఈ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దీని నుండి మనము డెఫినెట్ గా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పేర్ల నుండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, వినండి, రాసుకునే ప్రయత్నం కూడా చేయండి. నెక్స్ట్ మనకి అఖిల భారత మహిళా సమాఖ్య నుండి హన్సా మెహతా గారు ఉన్నారు ఇందులో రాజ్యాంగ పరిషత్ కి సంబంధించి. నెక్స్ట్ హిందూ మహాసభ నుండి ఎంఆర్ జైకర్ గారు, అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఎవరు? ఎంఆర్ జైకర్, అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అఖిల భారత మహిళా సమాఖ్య నుండేమో హన్సా మెహతా గారు, హిందూ మహాసభ నుండి ఎంఆర్ జైకర్ గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి మహిళలను కనుక పరిశీలించినట్లయితే ఈ క్వశ్చన్ మన తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఫస్ట్ క్యాన్సిల్ అయినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఈ క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి మహిళలో ఉన్న వారిని గుర్తించండి అని ఒక 5 పేర్లు ఇచ్చారు. అందులో ఒక పేరు అందులో లేని వ్యక్తి పేరు ఇచ్చారు. సో అందులో సరైనవి గుర్తించమన్నారు. కాబట్టి ఈ మహిళల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎగ్జామ్ లో అడగవచ్చు. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి ప్రముఖమైనటువంటి మహిళలను కనుక పరిశీలించినట్లయితే ఫస్ట్ రాజకుమారి అమృత్ కౌర్. ఎవరు? రాజకుమారి అమృత్ కౌర్. నెక్స్ట్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు. ఎవరు? దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు. నెక్స్ట్ విజయలక్ష్మి పండిత్ గారు. ఎవరు? విజయలక్ష్మి పండిత్ గారు. నెక్స్ట్ సరోజినీ నాయుడు గారు. ఎవరు? సరోజినీ నాయుడు గారు. ఆ తర్వాత హన్సా మెహతా గారు. ఎవరు? హన్సా మెహతా గారు. ఆ తర్వాత అమ్ము స్వామినాథన్ గారు. ఎవరు? అమ్ము స్వామినాథన్ గారు. నెక్స్ట్ బేగం హజీజ్ రసూల్ గారు. ఎవరు? బేగం హజీజ్ రసూల్ గారు. నెక్స్ట్ కమలా చౌదరి గారు. ఎవరు? కమలా చౌదరి గారు. నెక్స్ట్ లీలా రే గారు. ఎవరు? లీలా రే గారు. నెక్స్ట్ మాలతి చౌదరి గారు. ఎవరు? మాలతి చౌదరి గారు. నెక్స్ట్ పూర్ణిమ బెనర్జీ గారు. ఎవరు? పూర్ణిమ బెనర్జీ గారు. నెక్స్ట్ రేణుకా రే గారు. ఎవరు? రేణుకా రే గారు. నెక్స్ట్ సుచేత కృపలాని గారు. ఎవరు? సుచేత కృపలాని గారు. ఈ మహిళలందరూ కూడా రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి వారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి పేర్లు. మరి మీరు రివైజ్ చేస్తూ ఉండండి, 1-2 సార్లు చదవండి, ఈజీగా గుర్తుంటుంది. మీరు ఎగ్జామ్ లో గుర్తుపట్టేలా ఉంటే చాలు, అలా చదవండి సరిపోతుంది. అయితే రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి ఏకైక ముస్లిం మహిళ ఎవరు అంటే ఏకైక ముస్లిం మహిళ బేగం హజీజ్ రసూల్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి ఏకైక ముస్లిం మహిళ బేగం హజీజ్ రసూల్ గారు. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ సమావేశాలు చూద్దాము. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సమావేశాలు, వీటి నుండి డెఫినెట్ గా బిట్ రావడం జరుగుతుంది. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఏదండి? భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఏ తేదీన ఆమోదించింది? 1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీన. ఎప్పుడు? 1949 నవంబర్ 26. రాజ్యాంగం ఆమోదించిన నాటికి జరిగినటువంటి మొత్తం సెషన్స్, రాజ్యాంగ పరిషత్ నిర్వహించినటువంటి మొత్తం సెషన్స్ మనకి ఎన్ని సెషన్స్ జరిగాయంటే 11 సెషన్స్ జరిగాయి. 11 సెషన్స్ జరిగాయి. 165 రోజులు. ఎన్ని రోజులు? 165 డేస్. ఈ పాయింట్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం ఆమోదించే నాటికి జరిగినటువంటి మొత్తం సెషన్స్ వచ్చేసి 11 సెషన్స్. ఇందులో 165 రోజుల పాటు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని అమల్లోనికి తీసుకొచ్చిన తేదీ అంటే మన భారత రాజ్యాంగం ఏ తేదీన అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన మన భారత రాజ్యాంగం అనేది అమల్లోనికి వచ్చింది. అయితే అమలు నాటికి జరిగినటువంటి మొత్తం సెషన్స్ ఎంత అంటే 12 సెషన్స్. చూడండి, రాజ్యాంగం ఆమోదం నాటికేమో 11 సెషన్స్ జరిగాయి. అదే రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన నాటికి 12 సెషన్స్ జరిగాయి. అంటే ఒక సెషన్ అనేది రాజ్యాంగం ఆమోదించిన తర్వాత జరిగింది, 12వ సెషన్.
ఆ చివరి సెషన్ జరిగినటువంటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే, చివరి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1950వ సంవత్సరం జనవరి 24వ తేదీన జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ పరిషత్ మొత్తం ఎన్ని రోజులు సమావేశమైందని కూడా అడుగుతారు. 165 రోజులు సమావేశం కావడం జరిగింది. మొత్తం రాజ్యాంగం ఆమోదించే నాటికి జరిగినటువంటి సెషన్స్ ఎంత అని కూడా అడుగుతారు. 11 సెషన్లు. మన భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950వ సంవత్సరం జనవరి 26న అమల్లోనికి రావడం జరిగింది. అయితే సో మొదటి సెషన్ ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ పరిషత్కి సంబంధించి మొదటి సెషన్ ఎప్పుడు జరిగిందంటే 1946 డిసెంబర్ 9th నుండి 1946 డిసెంబర్ 23rd వరకు మనకి మొదటి సెషన్ జరగడం జరిగింది. 11వ సెషన్ ఎప్పుడు జరిగిందంటే 1949 నవంబర్ 14th నుండి నవంబర్ 26 మధ్యలో జరిగింది. 12వ సెషన్ ఇంతకుముందే చెప్పాను, 1950వ సంవత్సరం జనవరి 24వ తేదీన జరిగింది. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. మొదటి సెషన్, 11వ సెషన్, 12వ సెషన్. ఇప్పుడు మనం మొదటి సెషన్ కి సంబంధించి మొదటి సెషన్ ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9th నుండి డిసెంబర్ 23rd వరకు జరిగింది కదా. ఈ మొదటి సెషన్ కి సంబంధించి సమావేశాలు చూసే ప్రయత్నం చేద్దాము. మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే, ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 1946 డిసెంబర్ 9th జరిగింది. ఈ మొదటి సమావేశానికి హాజరైనటువంటి సభ్యుల సంఖ్య ఎంత అంటే 208. ఎంత? 208. 208 మంది మనకి హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి. మీరు ఆప్షన్ లో 208 ఉంటే 208 పెట్టండి. ఒకవేళ 208 లేకపోతే 212 ఉంటే అది కూడా పెట్టండి. మనకి మొదటి ప్రిఫరెన్స్ మాత్రం 208కే ఇవ్వండి. కొన్ని బుక్స్ లో 212 కూడా ఉంది. ఈ సమావేశానికి హాజరైనటువంటి సభ్యుల సంఖ్య ఎంత అంటే 208. అప్పుడు మనకి గవర్నర్ జనరల్ ఎవరున్నారు అంటే లార్డ్ వెవెల్ ఉన్నారు. గవర్నర్ జనరల్ లార్డ్ వెవెల్ సూచనల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. మనకి మొదటి సెషన్ కి సంబంధించిన మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9th తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను ఎన్నుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ పరిషత్ కి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవడం జరుగుతుంది? సచ్చిదానంద సిన్హాను ఎన్నుకుంటారు. ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం అత్యంత సీనియర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా ఈ రాజ్యాంగ పరిషత్ కి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను ఎన్నుకోవడం జరుగుతుంది. మొదటి సమావేశంలో డేట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1946 డిసెంబర్ 9వ తేదీన తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను ఎన్నుకుంటారు. అదేవిధంగా తాత్కాలిక ఉపాధ్యక్షులుగా ఫ్రాంక్ యాంటోనీని తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది మొదటి సమావేశానికి సంబంధించింది. అదేవిధంగా రెండవ సమావేశంలో రెండవ సమావేశం అనేది 1946 డిసెంబర్ 11th జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. మొదటి సమావేశం ఏమో 1946 డిసెంబర్ 9th, రెండవ సమావేశం ఏమో 1946 డిసెంబర్ 11th. ఈ సమావేశంలో రాజ్యాంగ పరిషత్ కి అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను ఎన్నుకున్నారు కదా. ఈ సమావేశంలో మనకి శాశ్వత అధ్యక్షుడిగా, పూర్తికాల అధ్యక్షుడిగా మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకుంటారు. రెండవ మీటింగ్ లో, ఎప్పుడు? రెండవ సమావేశంలో 1946 డిసెంబర్ 11th. ఇదే సమావేశంలో శాశ్వత ఉపాధ్యక్షులుగా ముఖర్జీ, అదే విధంగా విటి కృష్ణమాచారి విటి కృష్ణమాచారులను ఎన్నుకోవడం జరుగుతుంది. శాశ్వత అధ్యక్షులుగా ఎవరు నియమితులవుతారు? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మొదటి సెషన్, మూడవ సమావేశము, థర్డ్ మీటింగ్ అనేది 1946 డిసెంబర్ 13th జరుగుతుంది. 1946వ సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన జరుగుతుంది. ఈ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ప్రవేశపెడతారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడు ప్రవేశపెడతారు? 1946 డిసెంబర్ 13th. ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లక్ష్యాలు ఆశయాలు తీర్మానం ఎవరు ప్రవేశపెడతారు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఏ తేదీన? 1946వ సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన. ఈ తీర్మానాన్ని భారత ప్రజలకు చేసినటువంటి ప్రతిజ్ఞ వంటిది అని జవహర్లాల్ నెహ్రూ గారు పేర్కొంటారు. ఏ తీర్మానాన్ని? లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని భారత ప్రజలకు చేసినటువంటి
ప్రతిజ్ఞగా జవహర్లాల్ నెహ్రూ గారు పేర్కొంటారు. అదేవిధంగా ఈ లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని భారత ప్రజల జాతక చక్రంగా భారత ప్రజల జాతక చక్రంగా ఎవరు అభివర్ణిస్తారు? కేఎం మున్షి గారు అభివర్ణిస్తారు. ఈ 2 పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ తీర్మానంలోని ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, లక్ష్యాలు ఆశయాలు తీర్మానంలోని ముఖ్యమైన అంశాలు, ఆ తర్వాత రాజ్యాంగ ప్రవేశిక ప్రియంబల్ గా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ ప్రవేశిక ప్రియంబల్ గా మనకి ఈ లక్ష్యాలు ఆశయాలు తీర్మానంలోని ముఖ్యమైన అంశాలే ప్రవేశికగా మారాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రియంబల్ రాజ్యాంగ ప్రవేశిక. అయితే ఈ తీర్మానాన్ని, ఈ లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించినటువంటి తేదీ ఏది అని మనల్ని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. ఎప్పుడు ఆమోదించింది? 1947 సంవత్సరం జనవరి 22న, 1947 జనవరి 22న రాజ్యాంగ పరిషత్ అనేది లక్ష్యాలు ఆశయాలు అనే తీర్మానాన్ని ఆమోదించడం జరుగుతుంది. లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తేదీ ఎప్పుడు? 1946 డిసెంబర్ 13th. అదే ఆమోదించిన తేదీ 1947 జనవరి 22nd. ఆల్రెడీ చివరి సెషన్ ఎప్పుడు జరిగిందని చెప్పాను? 1950 సంవత్సరం జనవరి 24న మనకి చివరి సెషన్, రాజ్యాంగ పరిషత్కి సంబంధించి చివరి సమావేశం జరిగింది. ఈ చివరి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే, జాతీయ గీతంగా జనగణ మనను తీసుకున్నారు. అదేవిధంగా జాతీయ గేయంగా వందే మాతరాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశానికి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ను నిర్ణయించారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది కదా. ఈ సమావేశంలో జాతీయ గీతంగా జనగణమనను, జాతీయ గేయంగా వందే మాతరంను, రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ను నిర్ణయించడం జరిగింది. ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, జనగణమన పాడడానికి పట్టే సమయం ఎంత అంటే 52 సెకండ్లు. ఎంత? 52 సెకండ్లు. ఒకవేళ సంక్షిప్తంగా పాడడానికి 20 సెకండ్లు సమయం పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చివరి సెషన్లో, చివరి సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అవి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. ఈ రాజ్యాంగ పరిషత్కి సంబంధించి మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వీడియోలో మీకు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుక్రియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.